ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూశారు. 2 వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. పెద్ద దిక్కును కోల్పోయామని కన్నీరు పెట్టుకుంటోంది. దక్షిణాదిలోని వందల చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆయనకు ఎన్నెన్నో పురస్కారాలు దాసోహమయ్యాయి. చలనచిత్ర సీమలో లలిత గీతాల రారాజు ఎవరంటే ఒక తరం టక్కున చెప్పే పేరు ఎంఎస్ విశ్వనాథన్. మలయాళ నాట పుట్టి తమిళనాట స్వరాల జల్లులు కురిపించి ఆ జల్లుల తుళ్లింతను దక్షిణ భారతదేశం అంతటా పంచిన స్వర స్రష్ట. ఆయన పాటల్లో అల్లరి ఆర్ద్రతే కాదు, ఎప్పటికీ వాడని నిత్య స్వర సుమధురం పరిమళించేది. అందుకే 3 తరాల శ్రోతలు విశ్వనాథన్ పాటను తమ గుండెల్లో పెట్టుకున్నారు. తెలుగు సినీ గీతాల్లో అజరామరం అనదగ్గ ఎన్నో పాటలకు స్వరాలు కూర్చిన ఎంఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24న కేరళలో పాలక్కడ్ పక్కనే ఉన్న ఇలప్పుళి గ్రామంలో జన్మించారు. తండ్రి చిన్ననాటే చనిపోగా పేదరికం భరించలేక తల్లి ఆ పసికందుని చంపేయాలనుకున్న పరిస్థితుల్లో విశ్వనాథన్ను ఆయన తాత చేరదీశారు. కటిక దారిద్ర్యం, తినటానికి కూడా తిండి లేని బాల్యంలో ఆయన కొన్నాళ్లు సినిమా హాల్లో పనిచేశారు. 8 ఏళ్ల వయసులో ప్రముఖ సంగీతకారుడు నీలకంఠ భగవతార్ శిష్యరికం లభించడమే విశ్వనాథన్ జీవితంలో కీలక మలుపు. 13 ఏళ్ల వయసుకే సంగీత సాధనలో మెళకువలు నేర్చుకున్న ఎంఎస్ త్రివేంద్రంలో తొలి కచేరీ ఇచ్చారు. ఏనాడు సంగీత దర్శకుడు కావాలనుకోని ఆయన నటన, నేపథ్యగానంపైనే ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఆ ఆసక్తి వల్లే ఆయన కొన్ని తమిళ చిత్రాల్లో కనిపించారు. కొన్ని పాటలు కూడా పాడారు. రంగస్థలం మీద చిన్న చిన్న పాత్రలు వేస్తున్న సమయంలో నాటి సంగీత దర్శకుడు, వయోలిన్ విద్వాంసుడు టిఆర్ పాపా, ఎస్వి వెంకట్రామన్ సంగీత బృందంలో విశ్వనాథన్ కు ఒక చిరుద్యోగం ఇప్పించారు. అప్పుడే నేపథ్య సంగీత కళను దగ్గర నుంచి చూసిన ఎంఎస్ సంగీత దర్శకత్వంపై మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత ఒకరిద్దరు సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన సిఆర్ సుబ్బరామన్ శిష్యరికం ఎంఎస్వి జీవితం ప్రస్థానంలో మైలురాయి. ఆయనతో కలిసి దేవదాసు, లైలా మజ్ను లాంటి ఆపాత మధురాలకు పనిచేశారు. తరాలు మారినా నేటికి అందరి పెదవులను పలకరించే దేవదాసు పాట జగమే మాయ బ్రతుకే మాయ ఎంఎస్ విశ్వనాథన్ స్వరపర్చారంటూ దేవదాసు సంగీత దర్శకుడు సుబ్బరామన్ పలుమార్లు చెప్పిన మాట. తలపై పూవట జాబిల్లి వల్వబూదట కేదే బూవట చూడగనులుడు కవ్వట
అరయంగనట్టి అరుణకు జే కుడియడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడియడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేకతోక 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 తోక మేకతోక మేక మేకతోక తోక మేకతోక మేక మేకతోక తోక మేకతోక మేక మేకతోక తోక మేకతోక మేక దీనికి అర్థం చెప్పండి. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా బాబా 1965 నుంచి విశ్వనాథన్ మార్కు సంగీతం దక్షిణ భారతదేశాన్ని ఉర్రూతలూగించింది. అప్పటికే దిగ్గజ స్వరకర్తలున్న ఎంఎస్వి పాటలలో అల్లరి, కొంటెతనం యువతను విశేషంగా ఆకర్షించాయి. అప్పటికి ప్రపంచ సంగీతంలో వస్తున్న మార్పులను తన స్వరాలకు జతచేసి ఒక కొత్త వరవడిని సృష్టించారు ఎంఎస్. హమ్మింగ్, ఈల పాటలు ఇలా ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు.